పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే యువ వికాసం ఒక్క అనర్హుడికి లబ్ధి చేకూరొద్దు మరింత లోతుగా విశ్లేషించాకే లబ్ధిదారుల ఎంపిక చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. సీఎం మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం, రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లపై చర్చిస్తాం, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంట సాగు సన్నద్ధతపైన చర్చించి 5న కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ తీసుకుంటామంటూ యువ వికాసం వాయిదా వేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని పూర్తి పరిశీలన తర్వాతే అమలు చేయనున్నట్టు మంత్రులు సమావేశంలో నిర్ణయించారు. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన ఈ స్కీమ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేబినెట్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సమస్యలు, వానాకాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై ఈ సమావేశంలో చర్చించారు. మే 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించిన మంత్రులు ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్షించారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితా, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై సీఎం రేవంత్కు వివరణ ఇచ్చారు. రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు, స్కీమ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అనర్హుల జాబితాను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వార్త కనిపిస్తా ఉంది.